క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే ఒక్కొక్కసారి లేట్ అయిపోవచ్చు. సైలెంట్ గా గ్రో అయ్యే క్యాన్సర్స్ ని స్క్రీనింగ్ ద్వారా ముందే కనిపెట్టవచ్చా? మీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మీకు రిస్క్ ఆటోమేటిక్ గా పెరుగుతుందా? ఒక్క సింపుల్ టెస్ట్ మీ లైఫ్ ని సేవ్ చేయొచ్చు. అందరికీ అన్ని టెస్ట్ అవసరం లేదు, కానీ రైట్ పర్సన్ కి రైట్ టెస్ట్ అవసరం. కరెక్ట్ గా స్క్రీనింగ్ చేసినట్లయితే చాలా వరకు క్యాన్సర్స్ ని అర్లీ స్టేజెస్ లోనే పసిగట్టవచ్చు. ఈ వీడియోలో మనము క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి, ఎవరికి అవసరం, ఏ ఏజ్ లో ఏ టెస్ట్ చేయాలి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటే ఏం చేయాలి, పిల్లలకి స్క్రీనింగ్ అవసరమా, ఏ క్యాన్సర్స్ అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు, ఏ టెస్ట్ అవసరం లేదు, ఎంత ఫ్రీక్వెన్సీగా టెస్ట్ చేయాలి, అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఏ టెస్ట్ చేసుకోవాలి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. సో వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. నా లాస్ట్ వీడియో క్యాన్సర్ సిమ్టమ్స్ గురించి పెట్టాను, చాలా మంది చూసారు. ఆల్మోస్ట్ 4 lakhs ప్లస్ వ్యూస్ అయ్యాయి 3 days లోనే. వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆంకాలజిస్ట్ కాదు, ఇంటర్నల్ మెడిసిన్ ఫిజిషియన్, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ ప్లస్ 2 fellowships ఇన్ డయాబెటిస్ చేశాను. సో డయాబెటాలజిస్ట్, ఒక ఫిజిషియన్ గా నాకు ఈ నాలెడ్జ్ అంతా ఉంటది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలి, అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ వీడియోస్ చివరి దాకా చూసి ఇన్ఫర్మేషన్ పెంచుకోండి, ప్లస్ నలుగురికి షేర్ చేయండి. మీరు నలుగురికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ అయినట్లయితే ఏదో ఒక రూపంలో మీకు కూడా మంచి జరుగుతుంది. ఒక 42 years ఉమెన్ నా క్లినిక్ వచ్చారు, మాస్టర్ చెకప్ చేసుకొని రిపోర్ట్స్ తీసుకుని వచ్చారు. అన్ని టెస్ట్ నార్మల్ ఉన్నాయి. ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. వాళ్ళ మదర్ కి 48 years ఆఫ్ ఏజ్ లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చనిపోయారు. అదొక్కటే ఫ్యామిలీ హిస్టరీ. సో తినకి 42 years, ఇంతవరకు మ్యామోగ్రామ్ చేసుకోలేదు. మ్యామోగ్రామ్ చేసుకోండి అని అడ్వైస్ చేశాను. మ్యామోగ్రామ్ లో చిన్న బ్రెస్ట్ లంప్ ఉంది, ఇది ఫర్దర్ టెస్ట్ చేసి బయాప్సీ చేస్తే మ్యాలిగ్నెన్సీ అని వచ్చింది, అంటే క్యాన్సర్ ఉందని వచ్చింది. సో చిన్న లంప్ అర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి తనకి సర్జరీ చేసి మినిమల్ కోర్స్ ఆఫ్ కీమోథెరపీతో తన క్యూర్ అయిపోయింది, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ క్యాన్సర్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ అర్లీ డిటెక్షన్. అంటే మీరు స్క్రీనింగ్ అర్లీగా చేసుకున్నట్లయితే, అర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ అయినట్లయితే కంప్లీట్ క్యూర్ అయ్యే క్యాన్సర్స్ చాలా ఉన్నాయి. ఇదే పర్సన్ ఇగ్నోర్ చేసి పర్వాలేదులేండి, అన్ని మాస్టర్ చెకప్ లో అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి కదా, నాకెందుకు మ్యామోగ్రామ్ అని అనుకొని ఉన్నా, లేదా అసలు మాస్టర్ చెకప్ చేసుకోకపోయినా, అసలు డాక్టర్ దగ్గరికి రాకపోయినా, లేదా డాక్టర్ చెప్పింది నమ్మకపోయి ఉంటే ఆ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోయేది. ఒకసారి క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యాక ఆల్మోస్ట్ 4th stage లో మెటాస్టేసిస్ అంటాం అనమాట. అలా అన్ని పార్ట్స్ కి స్ప్రెడ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ చాలా కష్టం, కంప్లీట్ రికవరీ కూడా చాలా కష్టం అనమాట. వరల్డ్ గ్లోకాన్ 2022 రిపోర్ట్ ప్రకారం, అంటే ప్రపంచంలో ప్రతి సంవత్సరం 20 మిలియన్ల న్యూ క్యాన్సర్ కేసెస్ వస్తున్నాయి. అందులో 9.7 మిలియన్ మంది చనిపోతున్నారు క్యాన్సర్ తో. లైఫ్ టైమ్ లో 5 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది అని WHO రిపోర్ట్ ఇచ్చింది. గ్లోబలీ అంటే ప్రపంచ వ్యాప్తంగా 9 మందిలో ఒక్కరు, మెన్ అంటే మగవారు 9 మందిలో ఒకరు క్యాన్సర్ తో చనిపోతున్నారు, ఆడవారు 12 మందిలో ఒకరు క్యాన్సర్ తో చనిపోతున్నారు. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, క్యాన్సర్ అన్కామన్ కాదు, అంటే రేర్ డిసీజ్ ఏమాత్రం కాదు ఇప్పుడు. అలా అని భయపడాల్సిన పని లేదు. అర్లీ డిటెక్షన్ చేసుకొని స్క్రీనింగ్ కరెక్ట్ గా చేసుకుంటే చాలా క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేయొచ్చు, అర్లీగా క్యూర్ చేయొచ్చు అనమాట. ఇలా డేటా చెప్పుకుంటూ పోతే ఇండియాలో కూడా తక్కువ ఏం లేదండి క్యాన్సర్. సంవత్సరానికి 1.41 మిలియన్ కేసెస్ క్యాన్సర్ గా డయాగ్నోజ్ అవుతున్నాయని 2022లో రిపోర్ట్ వచ్చింది. ఒక్క 2022లోనే 9,16,000 మంది క్యాన్సర్ తో చనిపోయారు. సో ఇది ఒక పబ్లిక్ హెల్త్ బర్డన్ గా తయారైంది క్యాన్సర్ అనే వ్యాధి. కుటుంబంలో ఒక్కరికున్నా ఆ కుటుంబాన్ని అంతా బాధిస్తుంది. మగవారిలో ఓరల్ క్యాన్సర్, లిప్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్ ఇవన్నీ కామన్ క్యాన్సర్స్ అయితే, ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, యూటిరస్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువగా డెత్స్ కూడా కారణం అవుతున్నాయి. ఈ స్మోకింగ్ చేయడం, ఈ పొగాకు కొంచెం నములుతారు కదా పాన్ లాగా, అలాంటివి నమలడం, ఈ బీటల్ నాటి ఒక్కాకు అంటాం కదా, అవి ఎక్కువ వేసుకోవడం. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్. అంటే తొందరగా డిటెక్ట్ చేయగలిగితే మీరు చాలా ప్రాణాలు కాపాడిన వారు అవుతారు, కాపాడుకున్న వారు అవుతారు. సో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చెప్తాను, కోలాన్ క్యాన్సర్ లో ఒక్కొక్కసారి ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ప్రీ క్యాన్సరస్ పాలిప్స్ అంటాం వాటిని. అవి డిటెక్ట్ చేసుకోగలిగితే క్యాన్సర్ వరకు దారి తీయకుండా దానికి వెంటనే ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. ఇది ఎప్పుడు తెలుస్తుంది, డాక్టర్ మిమ్మల్ని సిమ్టమ్స్ ద్వారా సస్పెక్ట్ చేసి కొలనోస్కోపీ చేయించుకోమన్నప్పుడు చేయించుకుంటేనే మీకు ఐడియా వస్తుంది. అంతేకాదు ఫ్యామిలీ హిస్టరీలో కొలాన్ క్యాన్సర్ ఉన్నప్పుడు కొలనోస్కోపీ చేయించుకుంటే మీకు ఒక్కొక్కసారి అర్లీగా డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనము మాట్లాడేదే క్యాన్సర్ టాపిక్ గురించి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చి భయపడిస్తున్నారు అని దయచేసి చెప్పొద్దు.
ధైర్యంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. విని భయపడకండి. చాలా మందికి ఇగ్నరెన్స్ వల్ల, అంటే అవగాహన లేకపోవడం వల్లే లేట్ స్టేజెస్ వరకు వెళ్తుంటారనమాట. ట్రీట్మెంట్ కష్టం అయిపోతుంది, కాస్ట్ కూడా, ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఎక్కువగా అయిపోతుంది అనమాట. సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా మీ మంచి కోసమే. భయపడకుండా వీడియో చివరి వరకు చూడండి. ఆల్రెడీ క్యాన్సర్ సిమ్టమ్స్ వీడియో చేశానని చెప్పాను కదా, అది చూడనట్టయితే ఇది చూసిన తర్వాత వెళ్ళి అది చూడండి. స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత చేసే టెస్ట్లు కాదండి, క్యాన్సర్ రాకముందే మనం చేసే టెస్ట్లు అన్నమాట. సిమ్టమ్స్ రాకముందే కూడా చేసే టెస్ట్. క్యాన్సర్ రాకముందు వచ్చే చేంజెస్ ని మన బాడీలో డిటెక్ట్ చేసే టెస్ట్లు అన్నమాట ఇవి. సో స్క్రీనింగ్ వల్ల 100% తెలుస్తుందా అంటే తెలియదు. ప్రతి క్యాన్సర్ ని డిటెక్ట్ చేయలేదు. అలాని క్యాన్సర్ స్క్రీనింగ్ లో నార్మల్ రిపోర్ట్ వస్తే లైఫ్ లాంగ్ మళ్ళీ క్యాన్సర్ రాదు అనే గ్యారంటీ కూడా లేదు. క్యాన్సర్ స్క్రీనింగ్ అబ్నార్మల్ వస్తే ప్రతిదీ క్యాన్సర్ కాకపోవచ్చు, వేరే కండిషన్స్ కూడా డిటెక్ట్ అవ్వచ్చు. మెడిసిన్ అనేది ఎవర్ చేంజింగ్ అండి. మెడికల్ సబ్జెక్టే కాదు, మెడికల్ ఫైండింగ్స్ ఎవ్రీ పేషెంట్ కు డిఫరెంట్ గా ఉంటాయి. సో నథింగ్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ మెడిసిన్. సో ఈ రిపోర్ట్ 100% నార్మల్ ఉంది కాబట్టి నెక్స్ట్ మినిట్ మీరు 100% నార్మల్ గా ఉంటారు అని చెప్పలేము. కాకపోతే ఆ రిపోర్ట్ లో మీకు అబ్నార్మాలిటీ వస్తే మనం దానికి తగినట్టు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఫర్దర్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ అవుతాయి. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా నిలబడతాయి. పాప్స్మియర్ అని మనం ఇయర్లీ వన్స్ చేస్తుంటాం, మాస్టర్ చెకప్ కదా. ఇయర్లీ వన్స్ కాకపోయినా 3 years వన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ చేస్తుంది దీనివల్ల. సో దీంట్లో సిమ్టమ్స్ ఉండవు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ కి సిమ్టమ్స్ లేకపోయినా పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ని అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు అనమాట. మ్యామోగ్రామ్, మనకి లంప్ ఫీల్ అవ్వకముందే మ్యామోగ్రామ్ లో బ్రెస్ట్ లో గడ్డ ఉంది అని తెలుస్తుంది అనమాట. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మెన్షన్ చేశాను, ఒక నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్ గా కన్వర్ట్ అవడానికి కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు. దాదాపు 5 నుంచి 10 సంవత్సరాలు అవ్వచ్చు అనమాట. ఫస్ట్ నార్మల్ సెల్ అబ్నార్మల్ సెల్ గా మారుతుంది, అబ్నార్మల్ సెల్ ప్రీ క్యాన్సరస్ సెల్ గా మారుతుంది, ప్రీ క్యాన్సరస్ సెల్ క్యాన్సరస్ సెల్ గా మారుతుంది. మనము ఈ స్క్రీనింగ్ టెస్ట్ల వల్ల మధ్యలోనే మనము డిటెక్ట్ చేయొచ్చు అనమాట, క్యాన్సర్ సెల్ గా కన్వర్ట్ అవ్వక ముందే. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ లో HPV ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది ప్రీ క్యాన్సర్ గా అయి క్యాన్సర్ గా అవుతుంది అనమాట. సో మనము ఈ HPV ఇన్ఫెక్షన్ స్టేజ్ లోనే డిటెక్ట్ చేయొచ్చు, లేదా ప్రీ క్యాన్సర్ స్టేజ్ లోనే డిటెక్ట్ చేసినప్పుడు మనం క్యాన్సర్ గా మారక ముందే కనిపెట్టవచ్చు అనమాట. సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే లేట్ అయిపోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ లో అర్లీ డిటెక్షన్ చేస్తే క్యాన్సర్ ని ప్రివెంట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. అసలు క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్స్ కూడా తీసుకోవచ్చు, HPV వ్యాక్సిన్స్. ముందు వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను HPV వ్యాక్సిన్స్ ఏం తీసుకోవాలి క్యాన్సర్ కి అని. సర్వైకల్ క్యాన్సర్ కి 9 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు కూడా తీసుకోవచ్చు. అమ్మాయిలు, ఆడవారు టెన్షన్ పడకుండా, భయపడకుండా వ్యాక్సిన్ తీసుకోండి. డాక్టర్ గారు మీరు ఫుల్ క్యాన్సర్ టెస్ట్ అన్ని చేసేయండి, ఏవే క్యాన్సర్ టెస్ట్ ఉన్నాయో అన్ని చేసేయండి, ఉంటే డిటెక్ట్ అయిపోతుంది అని కొందరు వస్తుంటారు. అలా ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ అండి. సిమ్టమ్స్ పట్టే మనము కొన్ని టెస్ట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే అనవసరమైన రేడియేషన్ కానీ, లేదా ఓవర్ డయాగ్నోసిస్ అంటాం, అంటే ఎక్కువ టెస్ట్ చేసేయడం వల్ల మీకు సిమ్టమ్స్ లేనివి చిన్నవన్నీ డయాగ్నోజ్ అవడం, దానివల్ల యాంగ్జైటీ రావడం, భయపడడం, అలాంటివన్నీ జరుగుతుంటాయి. సో అవసరమైనప్పుడు, సస్పిషన్ ఉన్నప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తారు, అప్పుడు తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్ మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంది హార్మ్ కంటే అని అనుకున్నప్పుడు మాత్రమే చేయించుకోవాలి. అప్పుడే డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. సేమ్ నేను టాబ్లెట్స్ కూడా ఇలాగే చెప్తాను. ఈ టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ రాదా, లైఫ్ లాంగ్ వాడాలా అని కొందరు అడుగుతుంటారు. కొలెస్ట్రాల్ మెడికేషన్స్, బీపీ మెడికేషన్స్, ప్రతి టాబ్లెట్ కి చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి. కాకపోతే ఆ టాబ్లెట్ బెనిఫిటే మీకు ఎక్కువగా ఉంటుంది హార్మ్ కంటే, ప్రస్తుతం మీరున్న బాడీ కండిషన్ లో అని చెప్తుంటాను. సేమ్ అలాగే అనవసరమైన టెస్ట్లు అవసరం లేదు. మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తే ఆ టెస్ట్ చేయించుకోవాలి. డాక్టర్ వేరియస్ కండిషన్స్ ని బట్టి సజెస్ట్ చేస్తారు. మీ వయసుని బట్టి, మీ స్మోకింగ్ హ్యాబిట్, ఆల్కహాల్ హ్యాబిట్ ని బట్టి, లేదా హెరిడిటరీ మీ ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉన్నట్టయితే దాన్ని బట్టి, మీ లైఫ్ స్టైల్ ని బట్టి, ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ ని బట్టి, లేదా వేరే టెస్ట్ రిపోర్ట్స్ లో క్లూ వచ్చినప్పుడు, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల డాక్టర్ సజెస్ట్ చేస్తారండి. సపోజ్ ఒక 40 years ఉమెన్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ లేదు, అప్పుడు మేము 40 years అయింది కదా మ్యామోగ్రామ్ ఒకసారి చేయించుకోండి అని చెప్తాం. ఒక 30 years ఉమెనే వచ్చింది కానీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, మదర్ కి 45 లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, అప్పుడు మేము 30 years కి ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకోమా, ఇఫ్ నీడెడ్ MRI కూడా చేసుకోండి అని చెప్తాం అనమాట. లేదా 50-60 years కొలనోస్కోపీ చేసుకోవాలని వస్తారు, ఫ్యామిలీ హిస్టరీ లేదు కానీ 60 years అయింది కాబట్టి ఒకసారి చేసుకోండి, మళ్ళీ 10 years ఒకసారి చేసుకుంటే సరిపోతుంది, అలా చెప్తాం. లేదా ఒక 35 years ఫ్యానే వచ్చి కోలాన్ క్యాన్సర్ ఉంది, మా ఫాదర్ కి 45 years ఏజ్ లోనే డయాగ్నోజ్ అయిందని చెప్తే 35 years కే కొలనోస్కోపీ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తాం.
సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్స్, ఫ్యామిలీ హిస్టరీ అండ్ వేరియస్ ఫ్యాక్టర్స్ అన్నమాట. దాన్ని బట్టే టెస్ట్ సజెస్ట్ చేస్తాం. మీకు నేను ఈ వీడియోలో అన్ని ఈ పేషెంట్ ఇలా చేసుకోవాలి అని చెప్పే కంటే మీరు కరెక్ట్ డెసిషన్ ఎలా చేసుకోవాలి, డాక్టర్స్ ఎందుకు డిఫరెంట్ గా చెప్తారు డిఫరెంట్ పేషెంట్స్ కి, మీరు అర్లీ సిమ్టమ్స్ ఎందుకు ఇగ్నోర్ చేయకూడదు, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, డాక్టర్ చెప్పింది ఎందుకు వినాలి అనే నాలెడ్జ్ మీకు వీడియో ఎండ్ లో క్లియర్ గా అర్థమవుతుంది. లేదు 85 years అతను వచ్చాడు, తనకి మల్టిపుల్ ఇల్నెస్ ఉన్నాయి, ఐబిపి ఉంది, డయాబెటిస్ ఉంది, హార్ట్ డిసీజ్ ఉంది, ఇలాంటి వాళ్ళకి స్క్రీనింగ్ చేసుకుంటాను క్యాన్సర్స్ అంటే అగ్రెసివ్ గా వెళ్ళాం. ఎందుకంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి, ఏజ్ కూడా ఎక్కువ ఉంది. సో స్క్రీనింగ్ వల్లనే వీళ్ళకి హార్మ్ జరిగే అవకాశం ఉంది. సో ఎక్కువ టెస్ట్ చేసుకుంటే ఎక్కువ హెల్త్ బెనిఫిట్ అని లేదా ఎక్కువ హెల్తీగా ఉంటాం అనుకోవడం తప్పు కాన్సెప్ట్ అన్నమాట. మెడిసిన్ అంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ డూ ఎవ్రీథింగ్ అండ్ లెట్స్ వాచ్, అది కాదండి. డూ వాట్ ఈస్ నెసెసరీ అండ్ వాట్ ఈస్ ప్రూవెన్. మీరు చేయాల్సిందంతా ఫస్ట్ మీ రిస్క్ తెలుసుకోండి. మీ రిస్క్ అంటే మీ ఏజ్ లేదా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ జెనెటిక్ అంటే మీ ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉంది, క్యాన్సర్స్ ఉన్నాయా. సో ర్యాండమ్ టెస్ట్ కాకుండా కరెక్ట్ టెస్ట్ చూస్ చేసుకోండి, కరెక్ట్ ఇంటర్వెల్ లో టెస్ట్ చేయించుకోండి. నేను ఏ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలో కూడా తర్వాత పార్ట్ ఆఫ్ వీడియోలో చెప్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. సో హెరిడిటరీ క్యాన్సర్స్ అంటే మీ ఫ్యామిలీలో ఉంటే మీకు వస్తుందా అనే కాన్సెప్ట్ మీద మాట్లాడుకుందాం. సో అన్ని క్యాన్సర్స్ హెరిడిటరీ కాదు. 70 to 80% క్యాన్సర్స్ స్పోరాడిక్ అంటే లైఫ్ స్టైల్ వల్ల, ర్యాండమ్ మ్యూటేషన్స్ వల్ల, అంటే మీ జెనెటిక్ మెటీరియల్ లో జీన్స్ లో సడన్ గా జరిగే మార్పు వల్ల వస్తుంటాయి అనమాట. 10 to 15% క్యాన్సర్స్ హెరిడిటరీ అంటే మీ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మీకు కూడా అదే జీన్స్ వచ్చినప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీ డిస్టెంట్ రిలేటివ్ కి ఎవరికో అత్త వాళ్ళ, అక్క వాళ్ళ, తమ్ముడు వాళ్ళకి క్యాన్సర్ ఉంటే మీకు రాదండి. మీ సిబ్లింగ్ కానీ, మీ మదర్ ఫాదర్ కానీ, లేదా మీ మెటర్నల్ ఆంట్, మీ పిన్నికో, లేకపోతే మీ నాన్న వాళ్ళ చెల్లెలు, మీ అత్తకో అలా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దూరం రిలేటివ్స్ ఉన్నా కూడా నో ప్రాబ్లం, మనము అది కన్సిడర్ చేయలేము. ఒక్కొక్కసారి గ్రాండ్ పేరెంట్స్ కున్నా కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అది కూడా కొంచెం వరకు రిస్క్ అనే చెప్పొచ్చు. ఇంకొక విధంగా ఏంటంటే ఒకే క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మదర్ కి ఉంది, పిన్నికి ఉంది, అలా మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్ కి సేమ్ క్యాన్సర్ ఉన్నట్టయితే అది కూడా రిస్క్ అన్నమాట. లేదా ఫ్యామిలీలో క్యాన్సర్ అట్ ఎంగేజ్ అప్పుడే క్యాన్సర్ ఉంటే ఎక్కువ రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంది. లేదా ఒక్క పర్సన్ కే మల్టిపుల్ క్యాన్సర్స్ ఉంటాయి. సో అలాంటి వారికి, వాళ్ళ ఫ్యామిలీ వారికి, ఇమీడియట్ ఫ్యామిలీ అంటే వాళ్ళ సన్స్ కానీ, సిబ్లింగ్స్ కానీ, అంటే బ్రదర్ సిస్టర్ కానీ, చిల్డ్రన్ కానీ, పేరెంట్స్ కానీ ఇలా ఎక్కువ రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంది. లేదా కొన్ని రేర్ క్యాన్సర్స్ ఉంటాయి, అవి ఫ్యామిలీలో ఉన్నట్టయితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది, అది చూసుకోవాలి. లేదా బైలేటరల్ క్యాన్సర్స్, 2 బ్రెస్ట్ లో క్యాన్సర్ ఉంది, అలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా మీకు రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో నేను చెప్తున్నది హై రిస్క్ కేసెస్ ఇలా ఉండొచ్చు అని చెప్తున్నాను. అలాంటప్పుడు మీరు ముందే టెస్ట్ చేయించుకోవాలి. సో క్యాన్సర్ జీన్ కొంతమంది డిటెక్ట్ చేసుకుంటుంటారు. క్యాన్సర్ జీన్ ఉంటే 100% క్యాన్సర్ వస్తుందా అంటే అవసరం లేదు, రిస్క్ ఎక్కువ ఉంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ కి BRCA మ్యూటేషన్ అంటాం. ఇలాంటి జీన్స్ ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. BRCA1, BRCA2 అంటుంటాం. లేదా కోలాన్ క్యాన్సర్ లో లించ్ సిండ్రోమ్ అని ఒక కండిషన్ ఉంది. దీంట్లో కోలాన్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉన్నట్టయితే వీరికి కోలాన్ క్యాన్సర్ రావచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా జతలో రావచ్చు అనమాట. ఆ రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఇంకొక కండిషన్ ఉంది, ఫెమిలియల్ అడినోమేటస్ పాలిపోసిస్ అంటాం, FAP అంటాం. ఈ కండిషన్ గాన ఉన్నట్టయితే అది 100% క్యాన్సర్ రిస్క్ అవుతుంది ట్రీట్ చేయకపోతే. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ ఆల్రెడీ రీసెర్చ్ చేసి చెప్పేశారండి. సో ఇది ఉంటే 100% క్యాన్సర్ వస్తుంది, వెంటనే ట్రీట్ చేసుకోవాలి. సో ఇది ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, 100% వస్తుందని గ్యారంటీ లేదు. సో ఇది ఉంటే రావచ్చు, రాకపోవచ్చు. ఇలాంటి స్టడీస్ అన్ని జరిగాయి. లేదా MEN సిండ్రోమ్ అని, లీ ఫ్రామెనీ సిండ్రోమ్స్ అని, ఇవన్నీ రేర్ క్యాన్సర్స్ అనమాట. ఈ ఫ్యామిలీలో ఉన్నట్టయితే వీళ్ళకి గ్యారంటీ రిస్క్ ఉంటుంది, వాళ్ళ పిల్లలకు కానీ, సిబ్లింగ్స్ కానీ. సో వాళ్ళందరూ టెస్ట్ చేయించుకోవాలి. సో నేను ఇంత సబ్జెక్ట్ మీకు ఒక వీడియోలో టీచ్ చేయలేను, చేసిన అర్థం కాదు. ఎందుకంటే 15 years చదువుకొని చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాతనే సబ్జెక్ట్ అర్థమవుతుంది కాబట్టి ఒక వీడియోలో అర్థం కాకపోవచ్చు. మీకు నేను చెప్తున్నదంతా ఇన్ఫర్మేషన్, ఇలా కూడా ఉంటాయి. సో దెర్ ఆర్ ఛాన్సెస్, సో దీస్ ఆర్ ద రిస్క్స్ అనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మీరు కరెక్ట్ టైం కి డాక్టర్ దగ్గరికి వెళ్ళడము ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. కొన్ని క్యాన్సర్స్ కి DNA అనాలిసిస్ చేస్తారు, జెనెటిక్ టెస్ట్ కూడా చేస్తారనమాట. నేను చెప్పాను కదా, BRCA1, BRCA2 ఇలాంటి జెనెటిక్ మ్యూటేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ లో, ఓవేరియన్ క్యాన్సర్ లోని. సో అలాంటి ఫ్యామిలీ హిస్టరీస్ ఉన్నప్పుడు ఇలాంటి అనాలిసిస్ కూడా చేస్తారు. సో ఈ BRCA మ్యూటేషన్ పాజిటివ్ ఉంటే 60 to 80% పెరగచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఒక ఉమెన్ లో. అంటే మ్యూటేషన్ లేకపోతే రాదా అంటే 12% ఆఫ్ ద పాపులేషన్ కి లేకపోయినా కూడా ఛాన్సెస్ ఉంది. సో ఈ మ్యూటేషన్ ఉంటే ఎక్కువ % ఛాన్సెస్ ఉంది అనమాట. చిల్డ్రన్ అండ్ ఎంగేజ్ లో ఏ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి, ఎందుకు అవసరం అవుతాయి? సన్సెట్ అయిపోతుంది, సో లైటింగ్ తగ్గిపోయింది, ఐ చేంజ్ ద ప్లేస్. చిల్డ్రన్ అండ్ యంగ్ ఏజ్ స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, మా ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది,
చిన్నపిల్లలకి టెస్ట్ చేయించాలా వద్దా అనేది కూడా ఒక కామన్ క్వశ్చన్ అనమాట. సింపుల్ ఆన్సర్, హెల్తీ చిల్డ్రన్ కి రొటీన్ టెస్ట్లు అవసరం లేదు. చైల్డ్హుడ్ క్యాన్సర్స్ చాలా రేర్. అడల్ట్ క్యాన్సర్స్ లో కూడా చాలా ప్రొలాంగ్డ్ ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉంటుంది, అంటే క్యాన్సర్ ముందు వచ్చే స్టేజ్ ఉంటుంది అనమాట. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ జెనెటిక్ హిస్టరీ ఉంది. నేను చెప్పినట్లు జెనెటిక్ క్యాన్సర్స్ కొన్ని ఉన్నాయి కదా, సిండ్రోమ్స్, అవి స్ట్రాంగ్ జెనెటిక్ హిస్టరీ ఉంది, అది హెరిడిటరీ మ్యుటేషన్ ఉంది ఆ క్యాన్సర్స్ లో, ఆ ఫ్యామిలీ డిసీజ్ ప్యాటర్న్ ఉంది, అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కు ఉంది, గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్ కు ఉంది, ఫాదర్ నుంచి చిల్డ్రన్ కి, ఇలా వస్తుంటే జనరేషన్స్ నుంచి అప్పుడు చేయించవచ్చు అనమాట. ఇవన్నీ మాకు ఎలా తెలుస్తుంది మేడం అంటే, ఒకసారి మీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్నట్టయితే మీరు ఒకసారి ఆంకాలజిస్ట్ ని కానీ లేదా మీ చిన్నపిల్లల డాక్టర్ని కానీ ఒకసారి కలవండి, వాళ్ళు చేయించమంటే చేయించండి. చిన్నపిల్లల్లో వచ్చే ఒక ఐ క్యాన్సర్ ఉందండి, దాన్ని రెటినోబ్లాస్టోమా అంటారు. సో చిన్నప్పుడే ఐ స్క్రీనింగ్ ఇంపార్టెంట్. పవర్ ఉందా చూడడానికి, లేదా వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారు, ఐ సైట్ లో చేంజెస్ కనిపిస్తున్నాయి, ఇలాంటివన్నీ రెడ్నెస్ వచ్చినాయి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు చిన్నపిల్లలప్పుడే ఒక్కొక్కసారి స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది. సో నేను చెప్పాను కదా, లీ ఫ్యామిలీ సిండ్రోమ్ అని ఒకటి ఉంది, MEN సిండ్రోమ్, ఇవి ఎండోక్రైన్ ట్యూమర్స్, ఇలాంటివి ఉన్నప్పుడు ఫెమిలియల్ అడినోమటస్ పాలిప్స్ అని కోలాన్ లో, అంటే ఇంటెస్టైన్ లో, పెద్ద పేగులో పాలిప్స్ లాంటివి ఉంటాయన్నమాట. సో ఇలాంటివి మీ ఫ్యామిలీస్ లో ఉన్నప్పుడు పిల్లలకు వచ్చే అవకాశం ఉందా లేదా అని టెస్ట్ చేయించాల్సి వస్తుంది. ఇవన్నీ మాకు తెలియదు మేడం అంటే, మీ ఆల్రెడీ పెద్దవాళ్ళు ఎవరికైనా క్యాన్సర్ ఉంది ఫ్యామిలీలో అంటే దాని డీటెయిల్స్ అయితే తెలుసుంటాయి కదా, అవి మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ మీ పీడియాట్రిషియన్ కానీ చూపించండి, వాళ్ళు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్మాయిలకి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ 21 ఇయర్స్ నుంచి మొదలు పెట్టచ్చు. పాప్స్మియర్ చేయొచ్చు. ఎప్పుడైనా సిమ్టమ్స్ అండి, వెయిట్ లాస్, సడన్ గా వెయిట్ లాస్ అవుతున్నారు, లేదా ఫీవర్ ఊరికే వస్తుంది, ఈవినింగ్ టైమ్స్ తగ్గట్లేదు, ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కలవాల్సి వస్తుంది. ఎప్పుడైనా రిస్క్ బేస్డ్ అప్రోచే కరెక్ట్ అప్రోచ్. ర్యాండమ్ గా ఏమంటే అవి టెస్టులు చేయడం కరెక్ట్ కాదు, అలా అని సిమ్టమ్స్ ఉంటే ఇగ్నోర్ చేయడము కరెక్ట్ కాదు. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, చైల్డ్హుడ్ క్యాన్సర్స్ <1% మాత్రమే ఉంటాయి మిగతా క్యాన్సర్స్ అన్నిటితో పోలిస్తే. కాకపోతే ఇవి రొటీన్ స్క్రీనింగ్ లో డిటెక్ట్ అయ్యే క్యాన్సర్స్ కాదు అన్ఫార్చునేట్లీ. అందుకే మనకు చిన్నపిల్లల్లో క్యాన్సర్ అర్లీ సిమ్టమ్స్ డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్క్రీనింగ్ లో ప్రతిసారి తెలియవు, మన స్క్రీనింగ్ టెస్ట్ అన్ని చేయం పిల్లలకు కాబట్టి. సో ఇప్పుడు ఎప్పుడెప్పుడు టెస్ట్ చేయాలి, ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేయాలి, ఏ క్యాన్సర్కి ఎప్పుడు చేయాలి అనేది కొంచెం చెప్తాను. సర్వైకల్ క్యాన్సర్కి నేను చెప్పినట్లు 21 ఇయర్స్లోనే స్టార్ట్ అవుతుంది స్క్రీనింగ్, ఎవ్రీ 3 ఇయర్స్ చేయొచ్చు. సర్వైకల్ క్యాన్సర్కి HPV టెస్ట్ చేస్తాం, అదైతే ఎవ్రీ 5 ఇయర్స్ ఒకసారి చేయొచ్చు. మ్యామోగ్రామ్ 40 ఇయర్స్ అయిన వెంటనే ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకోవాలి, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చేసుకోవాలి. ఏదైనా ఆల్రెడీ రిస్క్ ఉంది అంటే, ఆల్రెడీ కొంచెం లంప్ ఉంది కానీ క్యాన్సర్ కాదు అది, కానీ గడ్డలు ఉన్నాయి, ఇలాంటి రిస్క్ ఉన్నప్పుడు ఇయర్లీ వన్స్ కూడా చేసుకోవచ్చు. కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆల్మోస్ట్ 45 to 50 ఇయర్స్ అప్పుడు మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే ఒకసారి చేసుకోండి. ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి చేయిస్తే బెటర్. సో ఇది ఎప్పటి వరకు చేయించాలి అంటే, ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు ఆ ఇంటర్వెల్స్లో చేయిస్తూనే ఉండాలి. సర్వైకల్ క్యాన్సర్ ఒక 65 ఇయర్స్ వచ్చిన తర్వాత కొంచెం ఇన్సిడెన్స్ తగ్గుతుంది కాబట్టి పాప్స్మియర్ అప్పుడు ఆపేయచ్చు. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పినప్పుడు నెక్స్ట్ చేయించుకోవచ్చు అనమాట. ప్రోస్టేట్ క్యాన్సర్ కొందరి ఫ్యామిలీ హిస్టరీలో ఉంటుంది, PSA పాజిటివ్ వచ్చి ఉంటే మీరు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రిపీట్ చేయాల్సి వస్తుంది PSA. ఓరల్ క్యాన్సర్, టొబాకో చూవర్స్, సిగరెట్ స్మోకర్స్, వీళ్ళంతా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి ఓరల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాల్సి వస్తుంది డెంటల్ డాక్టర్ దగ్గర. లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి లో రేడియేషన్ CT, లో డోస్ CT అంటారు, అది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కొంచెం స్క్రీనింగ్ అర్లీగా స్టార్ట్ చేయండి, 30 ఇయర్స్కే స్టార్ట్ చేయొచ్చు. అదే కోలాన్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే స్క్రీనింగ్ కొంచెం అర్లీగా స్టార్ట్ చేయండి, 40 ఇయర్స్కే స్టార్ట్ చేయొచ్చు. 10 ఇయర్స్ బిఫోర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ద ఎల్డర్లీ అనమాట. సపోజ్ ఫాదర్ కి కోలాన్ క్యాన్సర్ 45 ఇయర్స్కే వచ్చింది, దానికి 10 ఇయర్స్ మైనస్ చేస్తే మీరు 35 ఇయర్స్కే ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాల్సి వస్తుంది. ఒక టెస్ట్ నార్మల్ అయితే క్యాన్సర్ ఫ్రీ అని చెప్పలేము, అందుకే నేను చెప్పాను ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కొంచెం ట్రిక్కీ అనమాట. కాకపోతే పాజిటివ్ అయింది అనుకోండి, మీరు అర్లీ డిటెక్షన్ చేసినందువల్ల మీ లైఫ్ సేవ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఈ కోలాన్ క్యాన్సర్ లాంటి వాటిలో కొలనోస్కోపీ చేస్తారు కదా, అప్పుడు చిన్న చిన్న పాలిప్స్ ఉంటే వాళ్ళు కొలనోస్కోపీ చేసేటప్పుడే ఒకసారి తీసేస్తారనమాట. దానివల్ల ఫర్దర్ క్యాన్సర్ రాకుండా కూడా ప్రివెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఈ పాలిప్స్ నుంచే మనకి క్యాన్సర్ డెవలప్ అవుతుంది అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్, గడ్డలున్నాయి నొప్పి లేదు అని చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు, అలా కాదండి. బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ పెయిన్లెస్ గానే ఉంటుంది, పెయిన్ ఉండదు. సో మీరు మ్యామోగ్రామ్ చేసుకోవాలి, అవసరమైతే వాళ్ళు బయాప్సీ చేస్తారు, అవసరమైతే MRI కూడా చేస్తారనమాట. మ్యామోగ్రఫీ అంటే ఏంటి, చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. ఇది జస్ట్ బ్రెస్ట్ ఎక్స్రే అండి, లో డోస్ ఎక్స్రే అని చెప్పొచ్చు. ఇది మీకు ఒకవేళ చిన్న గడ్డలుండి ఫీల్ అవ్వకపోతే, చేతితో ఎగ్జామిన్ చేసినప్పుడు ఫీల్ అవ్వకపోతే కూడా దీంట్లో తెలుస్తుంది అనమాట.
చిన్న చిన్న గడ్డలు కూడా తెలుస్తాయి. సో 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవ్రీ 2 ఇయర్స్ స్క్రీనింగ్ లాగా చేసుకోవచ్చు అనమాట. 75 ఇయర్స్ వచ్చే వరకు చేసుకోవచ్చు. ఈ టెస్ట్లు అన్ని నార్మల్ ఉన్నాయి 75 ఇయర్స్ వరకు అంటే ఆపేయచ్చు. మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ ఒక్కదాని వల్లే 20 to 30% డెత్స్ తగ్గుతున్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ లో అని తెలిసిందనమాట ఒక రిపోర్ట్ ద్వారా. ఒక కామన్ డౌట్ అండి, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో మేము సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకున్నాము, హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నాము. ఈ సర్వావాక్, గార్డాసిల్, సర్వారిక్స్ అని వ్యాక్సిన్స్ ఉంటాయి. సో మేము ప్యాప్స్మియర్ చేసుకోవాలా వద్దా అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా సంబంధం లేకుండా మనం స్క్రీనింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అది నేను చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను క్యాన్సర్ సిమ్టమ్స్ అప్పుడు, అది 60 to 80% ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తుంది. సో మీరు వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా స్క్రీనింగ్ చేసుకోవాలి, అంటే ప్యాప్స్మియర్ చేసుకోవాలి. ప్యాప్స్మియర్ పెయిన్ఫుల్ కాదు, ఆడవారికి చెప్తున్నాను, చాలా మంది భయపడతారు. సో సింపుల్ ప్రొసీజర్ అండి, భయపడిన అవసరం లేదు. ఇండియాలో మెన్లో హైయెస్ట్ క్యాన్సర్స్ ఏది ఉంది తెలుసా? ఓరల్ క్యాన్సర్. టొబాకో చూయింగ్ వల్ల, స్మోకింగ్ వల్ల వస్తుందన్నమాట. సో మీకు ఏ డౌట్ వచ్చినా వెంటనే డాక్టర్ని కలిసి ఎగ్జామిన్ చేయించుకోండి మగవారు. సో కొన్ని క్యాన్సర్స్ రొటీన్ స్క్రీనింగ్ లో డిటెక్ట్ అవ్వండి, అంటే రొటీన్ స్క్రీనింగ్ చేయమన్నమాట వాటికి. థైరాయిడ్ క్యాన్సర్, థైరాయిడ్ మనకి లంప్ వచ్చి కొంచెం స్వెల్లింగ్ వచ్చి లేదా TSH చేంజెస్ వచ్చేంత వరకు మనం రొటీన్ గా స్క్రీనింగ్ చేయము. ఓవేరియన్ క్యాన్సర్స్ కూడా అంతే, అల్ట్రాసౌండ్ చేస్తాము కానీ నార్మల్ ఉంటే నార్మల్, కానీ ఓవేరియన్ క్యాన్సర్ ఉందా లేదా అని స్క్రీనింగ్ చేయము. అంటిల్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడే మనం చేస్తాము. లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, డేంజరస్ అన్ట్రీటబుల్ క్యాన్సర్స్ లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒకటి, ఎందుకంటే వేగ్ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. బ్యాక్ పెయిన్ ఒకటే ఉంటుంది వారికి, లాస్ట్ స్టేజెస్ లో డిటెక్ట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్. సో స్క్రీనింగ్ అంటే ఏం చెప్పాను నేను, సిమ్టమ్స్ రాకముందే చేసుకునే టెస్ట్లు కదా. సో ట్యూమర్ మార్కర్స్ కానీ, పెట్ స్కాన్ అని ఉంటుంది, పెట్ స్కాన్ కానీ, ఫుల్ బాడీ CT స్కాన్ కానీ, ఇవన్నీ మనం సిమ్టమ్స్ రాకముందే చేసుకోవడం కరెక్ట్ కాదు. సో ఇంకొకసారి నేను స్క్రీనింగ్ చెప్తున్నాను, ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. 21 ఇయర్స్ నుంచి ఫీమేల్స్ ప్యాప్స్మియర్ చేసుకోవాలి 3 ఇయర్స్కి ఒకసారి. 30 ఇయర్స్ నుంచి HPV టెస్ట్ చేసుకోవచ్చు, HPV పాజిటివ్ ఉందా లేదా అని 5 ఇయర్స్కి ఒకసారి. 40 ఇయర్స్ నుంచి మ్యామోగ్రామ్ చేసుకోవచ్చు 2 ఇయర్స్కి ఒకసారి. 45 ఇయర్స్ నుంచి కొలనోస్కోపీ చేసుకోవచ్చు 10 ఇయర్స్కి ఒకసారి. సో ఇది యూజువల్గా ఫీమేల్స్కి ఇదనమాట. మేల్స్కి అంటే మెన్కి అయితే 45 ఇయర్స్ నుంచి కొలనోస్కోపీ చేయొచ్చు 10 ఇయర్స్కి ఒకసారి. 50 ఇయర్స్ నుంచి PSA, ప్రోస్టాటిక్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక టెస్ట్ ఉంటుంది ప్రోస్టేట్ క్యాన్సర్ కి. ఇది మనకి BPH అని ఒక కండిషన్ ఉంటుందండి, బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా అని. ఇది క్యాన్సర్ కాదు, ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల యూరిన్ కొంచెం కష్టంగా వస్తుంటది కదా పెద్దవారికి, ట్రై చేసినా రాదు. సో ఆ కండిషన్ అనమాట ఇది. ఇందులో కూడా PSA పెరుగుతుంది. సో పెరిగిన ప్రతిసారి క్యాన్సర్ అని మనం అనుకోకూడదు. ఇది పెరిగినప్పుడు మీరు ఒకసారి యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మీ సిమ్టమ్స్ ని బట్టి డయాగ్నోస్ చేస్తారు. సో టెన్షన్ పడకండి. స్మోకర్స్ అయితే, చాలా ఇయర్స్ స్మోకింగ్ చేసిన వాళ్ళైతే 50 ఇయర్స్ నుంచి లో డోస్ CT ఒకసారి చేసుకోవచ్చు. ఇవి నేను చెప్తున్నది ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ హిస్టరీ అవన్నీ లేనప్పుడు ఇది యూజువల్ ఇయర్స్ అనమాట. అవి ఉన్నప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు స్పెసిఫిక్గా మీకు చెప్తారు ఇన్ని ఇయర్స్లో ఇది చేసుకోవాలి, ఇది రిపీట్ చేయాలని. అలా చేసుకోండి. లాస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ వీడియోలో 1000 కామెంట్స్ వచ్చాయండి. ఇది బాగా రీచ్ వచ్చింది, అందరికీ నాలెడ్జ్ పెరుగుతుంది, ఇన్ఫర్మేషన్ షేర్ అయింది, దట్స్ ఆల్ ఫైన్. కానీ మీరు అడుగుతున్నారు క్వశ్చన్స్, డేంజరస్ సిమ్టమ్స్ ఉంటే కూడా ఏం చేయాలని మెసేజ్లో అడుగుతున్నారు. సో ఎగ్జామిన్ చేయకుండా ఏ డాక్టర్ కూడా చెప్పలేరనమాట. చెప్పాలంటే నేను మీరు చెప్పే సిమ్టమ్స్కి 10 కండిషన్స్ లిస్ట్ పెట్టాలి, ఇందులో ఏదైనా ఉండొచ్చు. సో మీకు ఫీవర్ ఉంది, ఒక గడ్డ ఉందంటే, డిశ్చార్జ్ ఉందంటే ఒక కండిషను, దాంతోపాటు నైట్ స్వెట్స్ ఉన్నాయి, లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయితే ఇంకో కండిషను, అలా నేను పేరాలు రాయాల్సి వస్తుంది ఒక్కొక్క కమెంట్కి. సో నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఇలా హెల్త్ బాగాలేనప్పుడు, ఏదైనా గడ్డలు ఉన్నప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సోషల్ మీడియాలో మీరు యూట్యూబ్లో ట్రీట్మెంట్లు అడిగితే ఎలాగా, చాలా మంది థ్యాంక్ యూ చెప్పారు. వాళ్ళందరికీ నేను కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఎందుకంటే మీ టైం తీసుకొని మీరు కమెంట్ రాశారు. ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేయండి. నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం, భయపడకండి నేను చెప్పినట్లు. ఎందుకంటే ఈ టాపికే క్యాన్సర్ టాపిక్ కాబట్టి కొంచెం యాంగ్షియస్ అవ్వడం కామనే, కానీ ఊరికే భయపడకండి, జస్ట్ నాలెడ్జ్ పెంచుకోండి. మీరు మీకోసమే కాదు మీ కుటుంబం కోసం కూడా జీవిస్తున్నారు. సో మీకు ఏం సిమ్టమ్ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. రైట్ టెస్ట్ రైట్ టైంలో చేయించడం కరెక్ట్ అన్నమాట. ఇంపార్టెంట్. ఆన్సర్ అనేది సైలెంట్గా వస్తుంది. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. హోప్ మీకు ఈ వీడియోలో కొంచెం నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేనేం చెప్పానంటే, మీకు సిమ్టమ్స్ చాలా ఉన్నప్పుడు, ఫీవర్ ఉంది లేదా బ్లడ్ వస్తుంది కాఫ్లో, వామిటింగ్లో, కానీ మీరు 3 నెలల నుంచి వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కమెంట్లో, యూట్యూబ్లోనే ట్రీట్మెంట్ అడిగితే ఎలాగా? సో ఇవన్నీ కేర్ తీసుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీరు థ్యాంక్ యూలు, బ్లెస్సింగ్స్ కామెంట్స్లో పెట్టచ్చు, నాకు కూడా మోటివేషన్ వస్తుంది.
క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. కొందరు చాలా వండర్ఫుల్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో హెచ్పివి వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ గురించి వ్యాక్సిన్ గురించి అడిగారు చాలా మంది. అలాగా సో మీ క్వశ్చన్స్ కి నేను ఓపికగా నాకు టైం దొరికినప్పుడల్లా నేను ఆన్సర్ ఇస్తున్నాను. డిఫరెంట్ ఏరియాస్ నుంచి చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి మాక్సిమం చూస్తున్నారు. విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, గుంటూరు, అరకు, యుఎస్ఏ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, సౌదీ అరేబియా నుంచి, కువైట్ నుంచి, ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి తెలుగు వారందరూ చూస్తున్నారు. మీకు ఏ గ్రూప్స్ ఉన్నా, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉన్నా, తెలుగు గ్రూప్స్ ఉన్నా దయచేసి వీడియో షేర్ చేయండి. నాలెడ్జ్ అనేది అందరి హక్కు, అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలి అన్నట్టు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మర్చిపోకుండా కమెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే 4.5 లక్షల మంది చూసారు లాస్ట్ వీడియో. మన సబ్స్క్రైబర్ కౌంట్ మాత్రం ఇంకా చాలా తక్కువగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం, షేర్ చేయడం మీరు నాకు చెప్పే థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో టాపిక్ ఏం కావాలో కూడా కమెంట్లో పెట్టండి. నమస్తే, డాక్టర్ చైతన్య.